పద్మభూషణ్ సూపర్ స్టార్ స్వర్గీయ కృష్ణ గారి విగ్రహాన్ని మహబూబ్నగర్ పట్టణంలో ఆవిష్కరించడం చాలా సంతోషకరం. వారి సినిమాలన్నా వారన్నా ఎన్నో గత కొంతకాలంగా ఉన్న చాలామంది కూడా వారి అభిమానులు అయితే వారి సినిమాలు చూసి నిజంగా కూడా ఎంతోమంది రాజకీయంగా కానీ ఏ విధంగా కూడా వారి సినిమాలను చూసి ఆదర్శంగా కూడా చాలామంది కూడా ఆకర్షితులై ఈరోజు మహబూబ్నగర్లో ఇంతమంది అభిమానులు ఉన్నారంటే నేనే కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరించేటప్పుడు చాలామంది కలిసిండ్రు. చాలామంది కూడా పెద్దలు ఉన్నారు ఇలా అన్న. నేను కూడా తమ్ముడు నేను కూడా కృష్ణ ఫ్యాన్ అంటే కూడా అంటే చాలా సంతోషంగా ఉంది. అట్లాగే వారి నటనను చూస్తే కళ్ళకు కట్టినట్టుగా మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజుని వారు చేసిన సినిమాను చూస్తే అసలు సీతారామరాజు చరిత్రను మనం పుస్తకాల్లో చదివినాం తప్ప నిజంగా సీతారామరాజు ఇలా ఉండేది అసలు జీవించి దాన్ని అసలు అలాంటి సినిమాను అల్లూరి సీతారామరాజు సినిమాను చూసిన తర్వాత మేము కూడా నిజంగా వారి నటనను చూసి చాలామంది ఇదైపోయినాం మేము. నమస్తే అండి, నేను మీ దిట్టి ప్రవీణ్ కుమార్. మహబూబ్నగర్ పట్టణంలో చదువుల తల్లికి నిలయమైనటువంటి డిఓ ఆఫీస్ చౌరస్తాలో ఒక సినీ హీరోని తీసుకొని విగ్రహం పెట్టడం చాలా దుర్మార్గం అండి, దురదృష్టకరం. ఇక్కడ బాయ్స్ కాలేజ్ కానీ గర్ల్స్ కాలేజ్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇక్కడ ట్యూషన్ చెప్పే ఒకటి చదువుల కల్పవల్లైనటువంటి చౌరస్తాలో తీసుకొచ్చి మీరు సినీ కల్చర్ తీసుకొని వస్తా అంటే ఇది ఎంతవరకు సమంజసం అంటే మేము ఒకటి అడుగుతున్నాం. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా అసలు జిల్లా కమిటీ కానీ మున్సిపల్ అథారిటీస్ కానీ ఎవరికి తెలియకుండా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. ఈ నేపథ్యంలో నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. పలు ప్రజా సంఘాలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయండి. మీకు అసలు కమిటీ ఏదైతే ఉందో ఎక్కడ ఇవి ఏర్పాటు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందండి. 8519/2006 ప్రకారంగా GO 18 ఇష్యూ చేసింది గవర్నమెంట్. దీనికి వ్యతిరేకంగా ప్రధాన కూడల్లో కానీ ఫుట్పాతుల్లో కానీ ప్రజలు ఎక్కడైతే గుమిగూడుతున్నారో ఆ ఏరియాల్లో విగ్రహాలు పెట్టొద్దని నిబంధనల్ని ధిక్కరించి వీళ్ళు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మేము కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. ఈ నేపథ్యంలో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేయొద్దు, దాన్ని ఆపండి అని. ఈ సందర్భంగా మేము న్యాయస్థానాలకు ధన్యవాదాలు చెప్తున్నాం. జిల్లా అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మా డిమాండ్ ఒకటేనండి, ఇక్కడ కృష్ణ గారికి మహబూబ్నగర్ పాలమూరు జిల్లాకు ఏం సంబంధం? మీరు ఏం కల్చర్, మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు పాలమూరు యువతకు? ఇక్కడ 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చే యువకులకు, టీనేజ్ యువకులకు మీరు సినిమా తారాల బొమ్మలు ఇంకేమైనా బొమ్మలు చూపించేసి వాళ్ళని చెడు ప్రసనాలకు గురి చేయాలనుకున్నారా? అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు పెట్టండి, చదువుల తల్లిది పెట్టండి, పూలేది పెట్టండి, ఇంకా స్వాతంత్ర సమరయోధులు పెట్టండి, తెలంగాణ ఉద్యమకారులది పెట్టండి, అలా పెట్టాలి. కానీ అంతెందుకండి ఘోరం, మీ GS మీడియాలోనే వెలుగు చూసిరు. అసలు రాష్ట్ర గతంలో ముఖ్యమంత్రి NTR గారు విగ్రహం తీసుకుపోయి పండబెట్టి చెత్తబుట్టిలు వేస్తే మీ GS మీడియానే వెలుగులోకి తెచ్చింది. అంతెందుకంటే మొన్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇక్కడ 2 టౌన్ చౌరస్తాలో ఉంటే దాన్ని తీసుకుపోయి అంటే ఒక ముఖ్యమంత్రులకే మర్యాద లేదు పాలమూరులో, ఎక్కడైనానో తీసుకొచ్చి ఇక్కడ పెడితే పుట్టిన పాలమూరులో పుట్టి పెరిగిన మాకు కనీసమైన పౌరుషం ఉంటుంది కదండి. అసలు పౌరుషాల గడ్డ పాలమూరు, మీకేం సంబంధం అండి? తీసుకొచ్చి ఎవడో ఇచ్చే ఆమ్యామాలకు లోబడి ఒకరి మెప్పు కొరకు మీరు ఎట్లా చేస్తారు? దానిపైన మేము పోరాడడం జరిగింది. ప్రజా సంఘాలను కలుపుకొని పోయినాం. దీంట్లో విజయం సాధించడం జరిగింది. అధికారులు కూడా చెప్తున్నా, ముఖ్యంగా మీ GS మీడియా ఆధ్వర్యంలో పాలమూరు ప్రజానికాన్ని కూడా చెప్తున్నా, దయచేసి మీ అందరికీ దీని మీద వ్యతిరేకం ఉన్నారు, కానీ ఈ ఒక్క విషయాన్ని గ్రహించండి, దీనిపైన ఎవ్వరూ మాట్లాడరు. ప్రతిపక్షాలు మాట్లాడవు, BRS మాట్లాడదు, BJP మాట్లాడదు, ఇతర కమ్యూనిస్టులు మాట్లాడరు. భవిష్యత్తులో కూడా ఇట్లా తిక్క చేసి మేము విగ్రహాలు పెడతాం, ఆ బొమ్మ తెచ్చి పెడతాం, ఈ బొమ్మ తెచ్చి పెడతాం అంటే మాత్రం మేము సహించేది లేదు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి మీరు పోయినా, నేను పోయినా, మామూలు ఒక పిటిషనర్ పోయినా సరే అని ఎండార్స్మెంట్ చేసి పంపిస్తాడు, ఇది చూడండి అయ్యా అని. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ చూసిర్రా అండి? చూడడు కదా, ఆయనకు బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఆయన పని ఆయన చేసుకుంటాడు. నిబంధనలు చూడాల్సింది జిల్లా కమిటీ అనేది ఒకటి ఉంటుంది, విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ప్రతి కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు. ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ప్రొసీజర్ లేకుండా మేము ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యే గారు చెప్పారంటే ఎమ్మెల్యే గారు సానుకూలంగా చెప్పిండొచ్చు కాక, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు సరే పెట్టుకోండి. ఎమ్మెల్యే గారు చెప్పారు ఆడ ఫుట్పాత్ని ఆక్యుపై చేసి ఆ చెట్టు కొట్టేసి పెట్టుకోండి, రోడ్డు అడ్డం పెట్టండి, విగ్రహం పెట్టండి అని ఎమ్మెల్యే గారు అట్లా చెప్పారండి. ఆయన గురించి మాకు తెలుసు, సౌమ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయనని బదలాం అంటే ఇప్పుడు ఈ దీనిలల్లో తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు తప్ప
ఎమ్మెల్యే గారికి తెలిసి ఇదంతా జరిగిందని నేను అనుకోను. ఎమ్మెల్యే గారు కూడా నిబంధనలు తెలిసిన వ్యక్తే, ఉద్యోగి, ఆయనకు రూల్స్ అండ్ పొజిషన్ తెలుసు. దాని మీద మేము కంటెంప్ట్ వేస్తామండి. నిన్న రాత్రి మున్సిపల్ కమిషనర్ గారు అఫీషియల్గా ఇచ్చిండు. దాన్ని వీళ్ళు నిబంధనల తుంగల్లోకి దొక్కి ఓపెన్ చేసిర్రంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది. దీనిలో మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. వారిపైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏర్పాటు చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారి పైన కూడా మేము కంటెంప్ట్ పోతాం, ఆయన పైన కూడా మేము కోర్టుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.